నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ వ్యాఖ్యలపై ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీఐకి వినతి పత్రం అందజేస్తూ వైసీపీ పార్టీ శ్రేణులపై, ముఖ్యంగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సహించబోమని హెచ్చరించారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు సమాజంలో అసంతృప్తి కలిగిస్తున్నాయని, ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి అమరావతిని లేపే బదులు ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతం మంగళగిరి కానీ, ఈ విజయవాడ కానీ, గుంటూరు కానీ, మచిలీపట్నం కానీ ఏరియాలో ఆల్రెడీ డెవలప్మెంట్ ఉంది. అక్కడ డెవలప్ చేస్తే తొందరగా బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఇంకా వాళ్ళలో దాన్ని ఉక్రోషం అంటారా, లేకపోతే వాళ్ళ ఆస్తులు, బినామీ ఆస్తులు ఎత్తిపోతాయనే భయంతో నోటికొచ్చిన మాటలు నిజంగా మనం అనకూడదు. కానీ ఇంకా వాడిని వాడు గీడు అని కూడా అనొచ్చు. అలాంటి పరిస్థితి మనకి సంస్కారం అడ్డు వస్తుంది. ఏదైనా అనాలంటే ఒరే నీకు తెలివిందా అనొచ్చు, లేదా ఇంకా బూతులు తిట్టచ్చు. కానీ మనం తిట్టలేము, ఎందుకంటే మనకు సంస్కారం అడ్డు వస్తుంది. ఈరోజు ఏం మాట్లాడతాడు? మీ పిల్లలని మీరు చెల్లెలుగా భావించి పెళ్ళిళ్ళు చేస్తారా? ఆయన చేస్తున్నాడా? చంద్రబాబు నాయుడు చెప్తే ఆయన పిల్లలకి ఏమైనా ఇచ్చి పెళ్లి చేస్తున్నాడా? ఎవరికైనా తెలివిలేని ఎట్లాంటి మాటలు మాట్లాడాలో రాజకీయాల్లో ఉన్నాడు, ఒక మీడియాలో ఉన్నాడు, ఒక రాజకీయ పార్టీకి ఆయన తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. మీడియా అధినేత అయింది కూడా ఇలాంటివి మాట్లాడేది. లాస్ట్ వార్నింగ్ రాధాకృష్ణ గారు, ఇదే కానీ కొనసాగితే రేపు మళ్ళీ మీరు తట్టుకొని కూడా తట్టుకోలేరు. ఇలాంటి చిల్లరవన్నీ మానేసి ఈరోజు ప్రజలు దాన్ని స్వాగతిస్తున్నారు మావిగన్ని. ఎందుకంటే తొందరగా డెవలప్ అవుతుంది, అమరావతి బదులు ఈ ఏరియా అంతా డెవలప్ అవుతుందని వాళ్ళ ఆలోచన. ఇప్పటికైనా ఇలాంటి అనుచిత వాక్యాలు కట్టుబెట్టి ఇంకో ఇట్లాంటివి మాట్లాడకుండా ఏదైనా ఉంటే మీడియా పరంగా మీడియాగా చెప్పండి, మీ సలహాలు ఉంటే. అంతే తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వాగడం కరెక్ట్ కాదు. నా భార్య గురించి మాట్లాడినారని అది ఎవరు వినలేదు, దాని ఆడియో లేదు, వీడియో లేదు. ఈయనే బయటకు వచ్చి అన్నారని ఏడ్చి ఊరంతా అబద్ధం చెప్పి పెద్ద సింపతి మూట కట్టుకున్నాడు. అదే పవన్ కళ్యాణ్ 30,000 మంది ఆడపిల్లలు మిస్సింగ్ ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో, వాళ్ళు ఎన్నికి తీసుకొస్తాను, ఏదో వాలంటీర్ వ్యవస్థ పెట్టడం వల్ల 30,000 మంది ఆడవాళ్ళు మాయమైపోయినారు ఈ రాష్ట్రం నుంచి అని చెప్పి వాళ్ళని ఎన్నికి తీసుకొస్తానని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చినాడు. నారా లోకేష్ ఏ మహిళకన్నా అన్యాయం జరిగితే 48 గంటల లోపల వాళ్ళ మీద పూర్తి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ఇది అని నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్పి అధికారంలోకి వచ్చినారు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అఘాయిత్యాలు ఎన్ని జరుగుతున్నాయో ఆడవాళ్ళ మీద మనం చూస్తున్నాం. అవి చూడడమే కాకుండా సాక్షాత్తు మీ పాంప్లెట్ పేపర్ అయినటువంటి ఆంధ్రజ్యోతి, అంటే మీ పాంప్లెట్ మీరు మీ మనసులో మాటని బయట పెడుతుంది ముందు మీరు చెప్పే ముందర. దాని మీద రియాక్షన్ కనుక్కునే మీ పాంప్లెట్ పేపరు ఈరోజు ఆడవాళ్ళ గురించి ఆ టీవీ, ఆంధ్రజ్యోతి టీవీ ఈరోజు ఏం మాట్లాడిందో మీరు అందరూ కూడా చూసినారు. ఈరోజు నేను నా మాటలు చెప్పడానికి కూడా నాకు నోరు రావడం లేదు, ఎందుకంటే సిగ్గు, లజ్జ ఇట్లాంటి మానం ఉండేటోళ్ళం, వాళ్ళలాగా లేని వాళ్ళం కాదు. నేను ఒకటే కోరుకుంటున్నా, పక్కన మా తోటి సహోదరుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, పొద్దుటూరు ఎక్స్ఎమ్మెల్యే గారు మొన్న మాట్లాడుతూ చెప్పినారు, నువ్వు మాట్లాడిన మాటలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లకార్డ్ తీసుకొని ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ మేము ఈ విధంగా మీకు నిరసన తెలియజేస్తున్నాము.